ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు ఈ ఆరాధనలో చేరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ లోకంలో మానవులమైన మనము బ్రతుకుతున్నప్పుడు దేవుడు మన జీవితంలో ఎన్నో మేళ్ళు అనుగ్రహించేవాడై ఉన్నాడు. మానవులమైన మనము ఎన్నో మేలు పొందినప్పటికీ కూడా దేవుడు చేసిన మేలులకు మనము కృతజ్ఞత చెల్లించని వారుగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం. మేము ఎప్పుడు కూడా దేవుడి నుంచి ఏ మేలు కూడా పొందుకోలేదు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ ప్రపంచంలో? దేవుడు మాకెప్పుడు ఏమి చేయలేదు అనే వాళ్ళు ఉంటే చేయొద్దండి. మాకేం చేయలేదు దేవుడు ఇప్పటి వరకే అని. దేవుడు ఎన్నో కార్యక్రమాలు మన జీవితంలో చేసినాడు ఈరోజు వరకు కూడా. అసలు ఈరోజు ఇక్కడ కూర్చున్నాము అంటే కూడా ఎవరి దయ? అది దేవుని దయనే. కాబట్టి మన జీవితంలో ఏమి చెల్లించినా కూడా దేవునికి మనము తక్కువనే. అయితే చాలామంది మేలులు పొంది కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించలేనటువంటి వారుగా ఉన్నారు. ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి అంశం ఏమంటే కుష్ఠరోగి యొక్క కృతజ్ఞత. కుష్ఠరోగి యొక్క కృతజ్ఞత. చూడండి, లూకాసు వార్త కుష్ఠరోగి యొక్క కృతజ్ఞత. పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 17వ అధ్యాయము, లూకాసు వార్త 17వ అధ్యాయము 11వ వచనం నుంచి మనము చదువుకున్నట్లయితే, లూకాసు వార్త 17వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుకున్నట్లయితే, ఆయన యెరూషలేమునకి ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్య వెళ్ళుచుండగా ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి. ఇక్కడ ఈ లేఖన భాగమును చూసినట్లయితే 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభుకి ఎదురుగా వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఎదురుగా వచ్చినారు అంటే ఆయన రోగములు బాగు చేసేవాడని, స్వస్థత పరిచే దేవుడని తెలుసుకొని వారు ఎదురుగా వచ్చి దూరముగా నిలిచి. ఎదురుగా వచ్చినారు కానీ దగ్గరికి రాలేదు. ఎక్కడ ఉన్నారు? దూరముగా. ఆనాటి కాలంలో కుష్ఠరోగం అనేది చాలా భయంకరమైనటువంటి రోగం. ఆ కుష్ఠరోగం ఉన్న వాళ్ళు దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు ఊరి బయట జీవనము కొనసాగించేవాళ్ళు. అయితే యేసు ప్రభుని చూసినప్పుడు మాకు ఖచ్చితంగా మా రోగము బాగవుతుంది అనేటువంటి విశ్వాసముతో ఆయనకు ఎదురుగా వచ్చినారు కానీ దూరముగా నిలబడి ఉన్నారు. యేసు ప్రభువా మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. యేసు ప్రభువా మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. ప్రభువా మమ్మను కరుణించు, ఎంతో కాలము నుంచి ఈ రోగముతో మేము బాధపడుతూ సతమతం అవుతూ ఉన్నాము. మేము వెలివేయబడి ఊరు బయట మేము నివాసము చేస్తున్నాము. అయితే మీరు మాత్రమే కరుణించేవారు కాబట్టి మమ్మను కరుణించుమని వారు కేకలు వేసిరి అని మనము చూస్తున్నాం. ఆయనను ఈ కుష్ఠరోగులు కరుణించమని కేకలు వేసినది ఎంతమంది వచ్చినారు? 10 మంది ఆయన దగ్గరికి వచ్చినారు. 10 మంది కేకలు వేసినారు కరుణించమని. 10 మంది మీద దేవుడు కనికరము చూపించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారు యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారంగా వెళుతూ ఉన్నప్పుడు, మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకొనండి అని చెప్పినప్పుడు వారు వెళ్ళుతుండగా వారి కుష్ఠరోగము బాగుపడింది. ఎంతమందికి? 10 మంది కుష్ఠరోగము బాగైంది. ఈ లోకంలో కూడా ఎన్నో కోట్ల ప్రజలు జీవిస్తున్నారు. కోట్ల ప్రజలకు దేవుడు సహాయము చేస్తూ ఉన్నాడు, స్వస్థత పరుస్తున్నాడు, మేలు చేస్తూ ఉన్నారు. కానీ
కృతజ్ఞత చెల్లించలేని వారు ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు. ఇక్కడ కూడా అయ్యా మమ్మను కరుణించుమని కేకలు వేసి ఆయన దగ్గరికి వచ్చిన వారు 10 మంది మాత్రమే. ఆ 10 మంది స్వస్థత పొందినారు. స్వస్థత పొందిన తర్వాత తిరిగి వెనక్కి వచ్చి కృతజ్ఞత చెల్లించిన వాళ్ళు ఎంతమంది అంటే ఒక్కడు మాత్రమే. ఎంతమంది? ఒక్కడు మాత్రమే. మన జీవితంలో కూడా మనము మేలు పొందిన తర్వాత కృతజ్ఞత మనము చెల్లిస్తూ ఉన్నామా అని మనం ఆలోచించుకోవాలి. కరుణించుము అని వాళ్ళు కేకలు వేసినప్పుడు దేవుడు కనికరము చూపి కటాక్షించే దేవుడుగా ఉన్నాడు. సామెతలు 8వ అధ్యాయము 35వ వచనము చదువుకున్నట్లయితే, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. యెహోవా కటాక్షము వానికి కలుగును. మమ్మను కరుణించు అన్నప్పుడు దేవుని కటాక్షము ఆ యొక్క కుష్టి రోగుల మీద కలిగింది. ఆ కుష్టి రోగులందరూ బాగుపడినారు, కానీ కృతజ్ఞత చెల్లించిన ఒక్కడు మాత్రమే ఉన్నాడు ఇక్కడ. అందుకే కృతజ్ఞత చెల్లించినటువంటి కుష్ఠిరోగి బాగుపడిన తర్వాత వాడు మరలా తిరిగి వచ్చినాడు. అయ్యో దేవుడు నాకు చేసిన మేలు నేను మర్చిపోకూడదు అన్నటువంటి జ్ఞానము కలవాడుగా, దేవుని కృతజ్ఞతను మర్చిపోలేనటువంటి వాడుగా వాడు మాత్రమే వచ్చి తిరిగి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. చూడండి, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు, దేవుని ఏం చేస్తున్నాడు? మహిమ. 9 మంది ఎక్కడ? మిగతా 9 మంది ఎక్కడ? దేవుని మహిమపరచడానికి రాలేదు. 10 మంది మాత్రం వచ్చి మమ్మల్ని బాగు చేయమని అడిగినారు, స్వస్థత పొందినారు. కానీ మహిమ చెల్లించడానికి వచ్చినది ఎవరు? ఒక్కడు మాత్రమే. ఈరోజు కూడా ఎంతమంది మేలులు పొంది దేవుని సన్నిధికి వస్తున్నాం. ఎంతోమంది జీవితంలో ఆశీర్వాదాలు పొందుకొని దేవుని సన్నిధికి వస్తున్నాం. ఈ స్వస్థత పొంది దేవుని దగ్గరికి వచ్చి మహిమ చెల్లిస్తున్నటువంటి కుష్ఠరోగి వలె మనం ఉన్నామా లేదా? 9 మంది వెనక్కి వెళ్ళిన వారిలో మనం ఒకరిగా ఉన్నామా? మనం ఆలోచించుకోవాలి. దేవుడు చాలా గొప్పవాడు, ప్రేమ కలిగిన వాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 29వ వచనంలో కూడా చదువుకున్నట్లయితే అక్కడ కొన్ని లేఖన భాగాలు ఉన్నాయి. త్రోవ పక్క కూర్చున్న 2 గుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రభువా దావీదు కుమారుడా మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. ఇక్కడ గుడ్డివాని కన్నులు కూడా ఆయన ముట్టినాడు. మమ్మను కరుణించు. కుష్ఠరోగులు ఏం చేసినారు? అక్కడ 10 మంది కుష్ఠరోగులు అయా మమ్మను కరుణించు అన్నప్పుడు 10 మందిని ఆయన బాగు చేసినాడు. ఎవరైతే ఆయన యొద్దకు వచ్చి వాళ్ళు కుష్ఠరోగులు కానీ, గుడ్డివాడు కానీ, మూగవాడు కానీ, పేదవాడు కానీ, ధనికుడు కానీ, ఏ భేదము లేకుండా అందరికీ దగ్గరికి తీసుకొని అందరికీ సహాయము చేసి మేలు చేసేటువంటి మహా గొప్ప దేవుడు ఆయన. అయితే ఆయన చేసిన మేలులను తిరిగి జ్ఞాపకము చేసుకొనక ఆయనను మహిమపరచనటువంటి వాళ్ళు ఈ కుష్ఠరోగుల వలె ఉన్నారు. అయితే దేవుని మాట చూడండి, కనికరించు అని మనం అడిగినప్పుడు ఆయన మన ఎడల కటాక్షము చూపేటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వాళ్ళ మీద ఏం చేసినాడు? ప్రభువు కటాక్షమును చూపించినాడు. కరుణ కటాక్షములు కలిగినటువంటి దేవుడు ఆయన. ఈ లోకంలో మనుషులు కరుణ కటాక్షము లేని వారుగా ఉంటారు, కానీ ఆయన మాత్రము అందరి మీద కరుణని కటాక్షమును చూపేటువంటి దేవుడు. చూడండి, ఈ కుష్ఠరోగి తిరిగి వచ్చి ఏం చేసినాడు? దేవుణ్ణి మహిమపరచెను అని మనం చూస్తున్నాం. దేవుని మహిమపరచడంలో ఉండేటువంటి గొప్పతనాన్ని ఆయన తెలుసుకున్నాడు. లూకాసు వార్త 17వ అధ్యాయంలోనే మనం చదివిన భాగములో నుంచి 15, 16 వచనాలు చూస్తే, వారిలో ఒకడు తనకు కలిగిన స్వస్థతను చూచి
గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి, ఇక్కడ దేవుని మహిమపరచుచు తిరిగి మరలా వచ్చినాడు. మరి మనము మేలు పొందిన తర్వాత అదే చాలామంది జీవితాలు ఎట్టుంటాయంటే ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలిపెట్టేటువంటి మనస్తత్వం. అంటే ఏరు దాటాలన్నప్పుడు ఆ కాలంలో ఏముండేవంటే తెప్పలు ఉండేవి, పడవలు. ఆ పడవల్లో ఎక్కి ఒక పెద్ద కర్ర తీసుకొని అవతలికి దాటేవాళ్ళు. అవసరం ఉన్నప్పుడు పడవని వాడి అవతలికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారంటే పడవని కాల్చేవాళ్ళు అనమాట. ఏరు దాటిన తర్వాత తెప్ప తగలబెట్టడము అంటారు. మేలు పొందిన తర్వాత దేవుని మహిమని మర్చిపోతున్నారు చాలామంది. దేవుని మహిమని, దేవుని గొప్పతనాన్ని మర్చిపోతున్నారు. ఈ 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరికి రావాలి. యాక్చువల్గా 10 మంది ఆయన దగ్గరకు వచ్చి ఆయనను మహిమపరచాలి. కానీ 10 మంది ఎక్కడ? మేలు పొందిన వాళ్ళు ఎక్కడ? దేవుని ఆరాధించుటకు తిరిగి మనం వస్తున్నామా ఆయన సన్నిధిలోని కంటే రావడం లేదు. మేలు పొందినాం, వెళ్ళిపోతున్నాం అంతే. దేవునికి సమయం ఇవ్వడం లేదు, ప్రార్థనకు సమయం ఇవ్వడం లేదు, ఆయనను ఆరాధించుటకు సమయం ఇవ్వడం లేదు. మన పనుల నిమిత్తమే మనము నిమగ్నమవుతున్నాం. ఎవరైనా కానీ ఆయన దగ్గరికి వస్తేనే మనకు మేలు. నీ జీవితంలో, నా జీవితంలో ఎక్కడ సమయాన్ని గడిపినా అది మన జీవితానికి ఉపయోగము లేదు. అందుకే దేవుని బిడ్డలైన వారికి ఈ వాక్య భాగం ద్వారా తెలియజేసేది ఏమంటే 10 మంది మేలు పొందినారు, 10 మంది స్వస్థత పొందినారు, కానీ మహిమపరచు దానికి తిరిగి రావడానికి ఇష్టపడడం లేదు. ఎంతమంది వచ్చినారు? ఒక్కడు మాత్రమే మహిమపరచుచు తిరిగి మరల యేసు ప్రభు ఉండే చోటికి వచ్చినాడు. ఈరోజు నువ్వు వస్తున్నావా దేవుని మహిమపరచడానికి? దేవుని మహిమపరచడానికి రాము, మనం ఇష్టపడం. ఆరాధన మాకొద్దు, ఆశీర్వాదం మాకొద్దు అని మనం అనుకుంటున్నాం. సమయము చాలా 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 విలువైనది. ఎప్పుడు మన జీవితము ముగిస్తుందో తెలియదు. అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారం మనము. అందుకే దేవుని మహిమపరచడానికి ఎంతమంది వచ్చినారు? ఒక్కడు మాత్రమే వచ్చి దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు ఏం చెల్లిస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. కృతజ్ఞత లేని జీవితం కలిగిన వారుగా మనం ఉండకూడదు. దేవుడు చేసిన మేళ్లను మరిచేవారుగా మనం ఉండకూడదు. చూడండి, ప్రకటన 19వ అధ్యాయము 1వ వచనములో ప్రభువుని స్తుతించుడి. ప్రకటన 19:1 ప్రభువుని స్తుతించుడి. రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లును. మహిమ, ప్రభావములు ఎవరికి చెల్లాలా? మన దేవుడు. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉండి నిరంతరము ఆయన స్తోత్రార్హుడుగా ఉన్నాడు. ఆయనకి మాత్రమే చెల్లును. ఓ మానవుడా, ఓ కుమార్తె, ఓ కుమారుడా, ఓ స్త్రీ, ఓ పురుషుడా, ఓ యవనస్తురాండ్లారా, దేవుని మహిమపరచడానికి మనము తిరిగి రావాలి. 10 మంది మేలు పొందినారు, కానీ ఒక్కడు మాత్రమే, ఒక్కడు. ఆ ఒక్కడులో నువ్వు నేను ఉంటేనే ఆశీర్వాదం. వాడు తిరిగి వచ్చి, చూడండి, దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. కృతజ్ఞత చెల్లించిన కుష్ఠరోగి, కృతజ్ఞత చెల్లించిన కుష్ఠరోగి. 10 మంది బాగైనారు, కానీ ఒక్కడు మాత్రమే వచ్చినాడు. వచ్చినప్పుడు కుష్ఠరోగి కాదు, వచ్చినప్పుడు మేలు పొంది దేవుని దగ్గరకు వచ్చినాడు. మొదట వచ్చినప్పుడు 10 మంది కుష్ఠరోగులు, తర్వాత ఆయనకి కృతజ్ఞత చెల్లించడానికి వచ్చినది ఎవరు? ఒక్కడే బాగుపడిన వాడు వచ్చినాడు. 9 మంది బాగుపడినారు, కానీ వాళ్ళు దేవుని దగ్గరికి రాలేదు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో దేవుడు ఎన్ని మేలు చేసినాడో ఒకసారి మనం ఆలోచించాలి.
ప్రకటన 4:11 నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవు. ఆయన మాత్రమే ఘనత ప్రభావములు పొందనర్హుడు. నరుగుడని చెప్పుచు తమ కిరీటములు ఆ సింహాసనము ఎదుట వేసిరి. ఆయన మాత్రమే ఘనత ప్రభావములు పొందనర్హుడు. అందుకే ఆయనకి కృతజ్ఞత చెల్లించడానికి ఆయన దగ్గరికి కుష్ఠరోగి వచ్చినాడు. 1 తిమోతి 1:17 సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగును గాక ఆమేన్. యుగ యుగములు కలుగును గాక ఆమేన్. ఏమంటాడు? సకల యుగములలో ఆయన ఎవరు? రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి మహిమయు ఘనతయు యుగ యుగములు కలుగును గాక. చూడండి, ఆయనకి మహిమ ఘనత చెల్లించాలి. మొదటిది, కుష్ఠరోగులు వచ్చి కరుణించమని ఆయనను అడిగినారు. దేవుడు వారి మీద కనికరపడి కటాక్షాన్ని చూపించినాడు. రెండవది, ఆ కుష్ఠరోగి దేవుని మహిమపరుస్తున్నాడు, తిరిగి వచ్చినాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఈ కుష్ఠరోగి ద్వారా మనము కూడా నేర్చుకున్నటువంటి అంశం ఏమంటే, మన జీవితంలో దేవుడు చేసిన మేలులకు తిరిగి మనము కృతజ్ఞత చెల్లించాలి. మిగతా 9 మందిలాగా మనం ఉండకూడదు, ఒక్కడిలాగా ఉండాలి. ఆ ఒక్కడు దేవుని మహిమపరచడానికి వచ్చినాడు. చూడండి, లూకా 17:16 గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. ఎంత గొప్ప అద్భుతమో, ఎంత గొప్ప మాట ఇది. ఆయన పాదముల యొద్ద సాగిలపడుతూ ఉన్నాడు, విధేయతను చూపుతూ ఉన్నాడు, వినయమును కనపరుస్తున్నాడు. మిగతా వాళ్ళు బాగైందిలే అని వెళ్ళిపోయినారు. అదే నేను మొదట చెప్పినట్టుగా, ఏరు దాటిన తర్వాత ఏం చేస్తున్నారు వీళ్ళు? తెప్ప తగిలబెట్టినట్టుగా మేలు పొందిన తర్వాత దేవుని మర్చిపోతున్నారు, తిరిగి రావడానికి ఇష్టం పొందడం లేదు. ఈనాడు చాలామంది కూడా వాళ్ళ సమయాన్ని అనవసరంగా, వ్యర్థంగా ఆ మాటలు ఈ మాటల కోసం మనం ఉపయోగిస్తుంటాము, కానీ సమయాన్ని వ్యర్థముగా మనం తీసి పాడేస్తుంటాం. కానీ దేవుడిచ్చిన ఈ కొద్ది సమయము దేవునిలో గడిపితే ప్రశాంతత ఉంటుంది, నెమ్మది ఉంటుంది, మనశ్శాంతి మన జీవితాలకు కలుగుతుంది. ఈ కుష్ఠరోగి ఆయన ఎదుటకు వచ్చి ఆయన ఎదుట ఏం చేసినాడు? ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. ఎవరి పాదముల దగ్గర? ప్రభు అయిన యేసుక్రీస్తు పాదముల యొద్ద సాగిలపడాలి. మనం కూడా ఆయనను ప్రార్థన చేయుటకు సాగిలపడి ఆయనకు నమస్కారము చేయాలి. ప్రకటన 1:15 ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. మెరియుచున్న అపరంజితో సమానమై ఉన్నాయి ఆయన పాదములు. కాబట్టి ఆయన పాదముల చెంతకు రావాలి. కొంచెం బయటి కొంచెం తగ్గి. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. ఆయన పాదపీఠముల దగ్గరకు మనం రావాలి. ఆయన సన్నిధిలో గడుపుటకు మనం ఇష్టపడాలి. ఆయన సన్నిధి చాలా గొప్పది. ఆయన సన్నిధిలో గడపడం వలన మనకు మేలు కలుగుతుంది. కాబట్టి ఈ కుష్ఠరోగి ఎన్నో గొప్ప మాటలు మనం ఈ కుష్ఠరోగి ద్వారా నేర్చుకోవచ్చు. దేవుని మహిమపరచుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. లూకాసు వార్త 7వ అధ్యాయము 44-45 వచనములో కూడా పాపాత్మురాలైనటువంటి స్త్రీ తన కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను కడిగింది. ఎంత గొప్ప మాట చూడండి. ఆయన పాదములు అంత గొప్పవి.
ఆయన పాదములను దేనితో తడిపింది? కన్నీళ్లతో తడిపింది. తన తల వెంట్రుకలతో ఆయన పాదములను కడిగింది. ఈ కుష్ఠరోగి కూడా ఆయన పాదముల ఎదుట సాగిలపడుతూ ఉన్నాడు. వీరి ద్వారా మనము నేర్చుకోవాల్సింది ఏమంటే, దేవుడు చేసిన మేళ్లకు తగినటువంటి కృతజ్ఞత మనము చెల్లించబద్ధులమై ఉన్నాం. కృతజ్ఞత లేని జీవితము అది జీవితం కాదు. ఎక్కడికి రావాలా? మేలు పొందిన తర్వాత ఎక్కడికి రావాలా? ఈ కుష్ఠరోగి తిరిగి వచ్చి ఎవరి దగ్గరికి తిరిగి వచ్చినాడు? యేసు ప్రభు దగ్గరికి తిరిగి వచ్చినాడు. నీవు కూడా కృతజ్ఞత చెల్లించుటకు సంఘములోనికి రావాలి. తిరిగి వచ్చి ఆయనకి ఎదుట పాదముల ఎదుట సాగిలపడెను వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడా? ఆయన అడుగుతున్నాడు ఈరోజు ప్రశ్న. ఆ 9 మంది ఎక్కడ పోయినారు? మిగతా వాళ్ళు ఎక్కడ? ఆయన సన్నిధికి రావాల్సిన వారు ఎక్కడ? ఆయన పాదముల ఎదుట సాగిలపడడానికి రావాల్సిన వారు ఎక్కడ? కృతజ్ఞత చెల్లించడానికి రావాల్సిన వారు ఎక్కడ? ఆయనను మహిమపరచుటకు రావాల్సిన వారు ఎక్కడ? ఈరోజు దేవుడు నిన్ను ప్రశ్న వేస్తే నువ్వు ఎక్కడ? ఆదామా నువ్వు ఎక్కడా అన్నప్పుడు ఆదాము ఎక్కడున్నాడు? నీ స్వరము నేను విన్నప్పుడు దిగంబరిగా ఉండి దాచిపెట్టుకున్నాను భయపడి అంటాడు. నువ్వు కూడా ఎక్కడున్నావు? ఈరోజు ఆయన పిలుస్తున్నాడు. 9 మంది ఎక్కడా అని ప్రశ్నించినప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావా, ఎక్కడో ఉన్నావా? 9 మంది ఎక్కడా అన్నప్పుడు ఆయన దగ్గర ఎంతమంది ఉన్నారు? ఒక్కడు మాత్రమే ఉన్నాడు. ఈరోజు కూడా నువ్వు ఎక్కడా అన్నప్పుడు ఆ ఎక్కడా అనేటువంటి లెక్కలో నువ్వు ఉన్నావా? ఆయన ఎదుట నువ్వు ఉన్నావా? ఆలోచించుకోవాలి. అందుకే నేను నీ ఎదుటికి రాకుండా భయపడి ఏం చేసినాను? దాచిపెట్టుకున్నాను. ఈరోజు నువ్వు ఎక్కడ దాచిపెట్టుకున్నావు ఆయన సన్నిధికి రాకుండా? ఈరోజు దేవుని ఆరాధించేటువంటి సమయము, మహిమపరిచేటువంటి దినము, ఈరోజు ప్రార్థన సమయమును నీకు తెలియదా? ఎక్కడ దాచిపెట్టుకున్నావు? ఆయన పిలిచినప్పుడు రా బయటికి, లాజరు నువ్వు బయటికి రా అన్నప్పుడు సమాధుల్లో ఉన్న లాజరు ఎక్కడికి వచ్చినాడు? యేసు పిలిచినప్పుడు బయటికి వచ్చినాడు. చనిపోయిన వాడే ఆయన పిలిచినప్పుడు బయటికి వస్తే, బ్రతికిన మనము రాకపోతే లాజరు మేలా మనం మేలా? యేసు ప్రభు సమాధి దగ్గరికి పోయి ఏమంటాడు? లాజరు బయటికి రా. ఆయన చెప్పినప్పుడు, ఆయన పిలిచినప్పుడు కట్లు కట్టి సమాధిలో పెట్టినటువంటి లాజరు బయటకు వచ్చినాడు. నువ్వు ఎక్కడా అన్నప్పుడు. ఈరోజు మనం ఎక్కడున్నాం? సమాధిలో ఉండే లాజర్ని పిలిచినాడు. లాజర్ ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాడు. ఆయన పిలిచినప్పుడు కట్లు తెంపుకొని కట్లతో బయటకు వచ్చినాడు. నువ్వు ఎక్కడున్నావు? సమాధిలో ఉన్నావా? ఒకవేళ సమాధిలో ఉన్నా కూడా బయటికి రావాలి. ఆయన నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. ఆయన పిలుపునందుకొని మనం బయటికి రావాలి. పాపాత్మురాలైన స్త్రీ తన కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల్లి వెంట్రుకలతో తుడిచింది. ఆయన పాదముల యొద్ద ఈ కుష్ఠరోగి సాగిలపడి ఉన్నాడు. మనం కూడా ఆయన పాదముల యొద్ద సాగిలపడాలి. కీర్తనలు 95వ అధ్యాయము 7వ వచనం. 7వ వచనం, రండి నమస్కారము చేసి సాగిలపడదము. ఆయన పాదముల యొద్ద మనం కూడా ఏం చేసాము? సాగిలపడదాం. ఎవరైనా గొప్ప వాళ్ళకి దగ్గరపోతే చాలాసార్లు సాగిల పడతాం, నమస్కారం చేస్తాం. ఎందుకంటే మన అవసరాల కోసం.
వాళ్ళందరికంటే గొప్పవాడు. దేవుని ఎదుట ఎన్నిసార్లు సాగిలపడాలి, ఎంత ప్రార్థన చేయాలి, ఎంత మనం అడగాలి. ఎందుకంటే అధికారులను సహితము కూడా సృష్టించినది ఎవరు? దేవుడు. రాజులు కానీ, ప్రధానులు కానీ, గొప్పవాళ్ళేమి, అల్పులేమి, ధనికుడేమి, ప్రతి వాని మోకాలు యేసు నామమున ప్రార్థన చేయడానికి వంగాలి, సాగిలపడాలి. కానీ ఈ 9 మంది మాత్రం ఎంత గొప్పలో చూడండి. మేలు పొందినారు, వెళ్ళిపోయినారు, ఇంకా అదే పత్త, మళ్ళీ తిరిగి రాలే. ఒక్కడు మాత్రమే వచ్చినాడు. ఆ ఒక్కనితో దేవుడు చెప్తున్నాడు ఈరోజు, మిగతా 9 మంది ఎక్కడా? ఈ అన్నుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడనూ లేదా అగపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థతపరచనని వానితో చెప్పాను. నువ్వు వెళ్ళు, నీ విశ్వాసము నిన్ను స్వస్థతపరచెను. మరి మనలో ఆయన దగ్గరికి వస్తే మేలు కలుగుతుంది అనేటువంటి విశ్వాసము ఎంత ఉండాలి. ప్రియమైన వారలారా, నిజంగా దేవుని మహిమ చాలా గొప్పది. దేవుని గురించి రుచి చూసిన వాడు ఎప్పుడు కూడా ఆ రుచిలోనే ఉంటాడు. నిజంగా దేవుని మహిమ పరచడానికి వచ్చిన కుష్ఠిరోగి, దేవుని ఎదుట సాగిలపడినటువంటి కుష్ఠిరోగి, దేవునికి కృతజ్ఞత చెల్లించినటువంటి కుష్ఠిరోగి. ఈ కుష్ఠిరోగిని గురించి అనేకమైన గొప్ప సంగతులను మనం నేర్చుకోవాలి. తిరిగి వచ్చినటువంటి కుష్ఠిరోగులలో మనం కూడా ఒకడిగా నేర్చుకోవాలి. అందుకే మనము తిరిగి వస్తున్నామా ఆయన దగ్గరికి? ఆయన సన్నిధిలో మనము గడపడానికి ఇష్టపడుతున్నామా? కీర్తనలు 99వ అధ్యాయము 5వ వచనమును చదువుకొని ముగించుకుందాం. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదముల ఎదుట సాగిలపడదము. ఆయన ఎవరు? పరిశుద్ధుడు. ఎందుకు ఆయన ఎదుట సాగిలపడవలసి వచ్చింది అంటే ఆయన పరిశుద్ధుడు, ఏ కల్మషము లేనివాడు. నిరంతరము వేల కొలది దూతల చేత పరలోకమందును భూమి మీదను భూమి కింద నీళ్ళ యందును నిరంతరము కూడా పరిశుద్ధుడు 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 అని పొగడబడుచున్నటువంటి గొప్ప దేవుడు ఆయన. కాబట్టి ఆ పరిశుద్ధుడైన దేవుని ఘనపరచుటకు, ఆరాధించుటకు, స్తుతించుటకు, ఆయన పాదముల ఎదుట సాగిలపడుటకు మనము దేవుని దగ్గరికి రావాలి. కరుణించు అని ఒక్క మాట మనం ఆయనను అడిగితే ఆయన ఎవరిని కూడా కరుణించకుండా వదిలిపెట్టే దేవుడు కాదు. మనము కనికరము పొందిన తర్వాత, మేలు పొందిన తర్వాత, స్వస్థత పొందిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత తిరిగి మనము ఆయన ఎదుటకు రావాలి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన పాదముల యొద్ద సాగిలపడేవారుగా ఉండాలి అని ఈ లేఖన భాగం ద్వారా తెలియజేస్తున్నాను. కాబట్టి దేవుని సన్నిధిలో, దేవుని సంఘం అనే సహవాసములో నిరంతరము కూడా మనము జీవిస్తూ ప్రతి ఆదివారమున ప్రత్యేకంగా ఆరాధనలో ఉండి అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయటయందును ఎడతెగక ఉంటే మన జీవితము ధన్యమవుతుంది అనే వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.